జప ధ్యానాల్లో ఏది విశేషమైనటువంటిది? చాలామంది జపం చేస్తూ ఉంటారు. కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారు. అయితే అందులో ఏది విశేషమైనటువంటిది? మనకి శివమహాపురాణంలో ఒక విషయం కనపడుతుంది. విష్ణుమూర్తి బ్రహ్మదేవుడికి చెప్తూనే శివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అనేటువంటి విషయాలు కూడా చెప్పాడు. అందులో చెప్తాడు, 1000 కర్మ యజ్ఞాలు చేసేదానికంటే కూడా ఒక జపయజ్ఞం చేయడం విశేషమైనటువంటిది. ఒక జపయజ్ఞం చేసేదానికంటే కూడా ఒక ధ్యానం చాలా విశిష్టమైనటువంటిది. అంటే మామూలుగా మనం యజ్ఞాలు, హోమాలు, అర్చనలు, అభిషేకాలు అనేక రకాలుగా భగవంతుణ్ణి కీర్తిస్తూ ఉంటాము, పూజిస్తూ ఉంటాము, అర్చిస్తూ ఉంటాము, అభిషేకిస్తూ ఉంటాము. అలాంటి వాటన్నిటికంటే కూడా జపం చేయటం అనేటువంటిది చాలా విశిష్టమైందిట. ఆ జపం కంటే కూడా ధ్యానం చేయటం చాలా విశిష్టమైందిట. విష్ణుమూర్తి దేవతలకి ఒక విషయాన్ని చెప్పాట, అన్నిటికంటే ధ్యానయజ్ఞం చాలా విశిష్టమైనటువంటిది. కానీ ధ్యానం అనేటువంటిది ఎంతవరకు నిలుస్తుంది? మనస్సు అత్యంత చంచలమైనటువంటిది. ఆ చంచలమైనటువంటి మనస్సును కట్టిపడివేయటం అనేటువంటిది చాలా అసాధ్యమైనటువంటి విషయం. ధ్యానం అంటే కళ్ళు మూసుకుని మనసులో మన ఆత్మని సూక్ష్మ రూపంలో శివుడిగా, శివలింగంగా ధ్యానిస్తూ ఉండటం, అర్చన అభిషేకాలు చేస్తూ ఉండడం, ఆ శివుణ్ణి మనస్సుతో చూడడం, ఆత్మతో చూడటం, కదలికుండా చూడడం ఎంతవరకు సాధ్యమవుతుంది, ఎంతమందికి సాధ్యమవుతుంది? ఇక్కడ శివమహాపురాణంలో విష్ణుమూర్తి మనకి ఏం చెప్తున్నాడు అంటే, ఎవరికైనా కూడా ధ్యానం నిలవాలి అంటే, పరిపక్వం కావాలి అంటే ముందుగా వాళ్ళు అర్చనలు భౌతికంగా చేయవలసిందే. ఆ అర్చనలు భౌతికంగా చేస్తూ 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 భగవంతుడి యందు ముందు కనిపిస్తున్నటువంటి భగవంతుడిని చూస్తూ చేస్తూ ఉండటం వల్ల కొన్ని రోజులైన తర్వాత, సాధన చేసిన తర్వాత కళ్ళు మూసుకుంటే అదే లింగం మనకి మనసులో కనిపిస్తుంది. కానీ ఎవరికి వారు కళ్ళు మూసుకోగానే ఆ మనసు ఎక్కడికెక్కడికో వెళుతూ ఉంటుంది. కళ్ళు మూసుకోగానే అమెరికాలో ఉన్న పిల్లలు గుర్తొస్తారు, స్కూల్లో ఉన్నటువంటి వాళ్ళు గుర్తొస్తారు, పొయ్యి మీద ఉన్న పాలు గుర్తొస్తాయి, ఇంటి ముందర బెల్లు కొట్టేవాడు కనిపిస్తాడు, ఆఫీస్లో ఆఫీసర్ చెప్పింది వినిపిస్తూ ఉంటుంది. ఆ మనస్సు పరి విధాల పోతూ ఉంటుంది. ఇది సత్యము. ఎందుకంటే ఎవరికైనా కూడా మనసును కట్టివేయడం అనేటువంటిది దుర్లభమైనటువంటి విషయం. కనీసం ఒక 5 సెకండ్లైనా ఎవరైనా ఆత్మసాక్షిగా విమర్శ చేసుకుని కళ్ళు మూసుకుని నేను భగవంతుణ్ణి ఒక అరగంట సేపు ధ్యానించాను అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. అసాధ్యమైనటువంటి విషయం. నాకు తెలిసినటువంటి ఒక స్వామీజీ 30 సంవత్సరాలు నిరాహారంగా బద్రీ క్షేత్రంలో బారామాసి అంటే 12 నెలలు మంచు కురుస్తున్నటువంటి సమయంలో కూడా అక్కడే ఉండేవాళ్ళు. నిరంతరం ధ్యానంలో ఉంటూ ఉండేవాళ్ళు. ఆయన కూడా చెప్పడం నేను విన్నాను. ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్కసారి కొన్ని గంటలు ధ్యానంలో ఉంటాం, ఆ తర్వాత ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి, మనస్సు పక్కకు పోతూ ఉంటుంది, మళ్ళీ ధ్యానంలోకి నిమగ్నం కావడానికి చాలా సమయం పడుతుంది అని అలాంటి వ్యక్తులు చెప్పడం కూడా నేను విన్నాను. అంటే నేను ఎవరి గురించో తక్కువ చేయటానికి చెప్పడం లేదు, ఎంత అసాధ్యము అనేటువంటిది తపస్సు చేసినటువంటి వాళ్ళు చెప్పినటువంటి విషయాన్ని నేను చెప్తూ ఉన్నాను. అందుకని దాన్ని సాధన చెయ్యాలంటే బదరికాశ్రమంలో సాధన చేయటం మామూలు విషయం కాదు. అక్కడ ఎవరూ ఉండరు, ఎలాంటి కార్యక్రమాలు భౌతికంగా ఉండవు, కేవలం వాళ్ళు ధ్యానంలోనే ఉంటారు. అలా కొన్ని గంటలు ఉన్నా కూడా జీవితంలో జరిగిన అనేక సంఘటనలు, అనేక విషయాలు, మాటలు ఎప్పుడో ఒకప్పుడు గుర్తుకొస్తూ ఉంటాయిట. అంటే మనస్సు ఎంత చంచలమైనటువంటిది. దాన్ని మనం కట్టిపడేసి కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తున్నాను అంటే నమ్మతగినటువంటి విషయం కాదు. నమ్మచ్చు, ధ్యానం చేస్తూ ఉంటారు, చేయడం అబద్ధమని కాదు. కానీ ఎంతవరకు సాధన కుదురుతుంది అనేటువంటిది మాత్రం ప్రశ్నార్థకమైనటువంటి విషయం.